పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ఉత్సాద్ భగత్ సింగ్ మూవీ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో అవైటెడ్ యాక్షన్ డ్రామా ఉత్సాద్ భగత్ సింగ్. పవన్ బర్త్డే సందర్భంగా ఓ సాంగ్లో ఆయన వింటేజ్ లుక్ ఇప్పటికే రివీల్ చేశారు మేకర్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తామంటూ టీం హింట్ ఇవ్వగా, తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన 12A రైల్వే కాలనీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సాద్ భగత్ సింగ్ గురించి అప్డేట్ అడగా, చిన్న కరెక్షన్, ఉత్సాద్ గురించి చిన్న న్యూస్ ఉండదు, పెద్ద న్యూస్ ఉంటుంది. డిసెంబర్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, త్వరలోనే డేట్ రివీల్ చేస్తాం అంటూ చెప్పారు. డిసెంబర్ 31 కల్లా మీకు జోష్ వస్తుందంటూ చెప్పగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్? డిసెంబర్ ఎన్ని డేట్ చెప్తాం. అంటే 31st వస్తాం మళ్ళీ మేమందరం. 31కి మీకు జోష్ వచ్చేలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సూన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము. అవునండి, స్టేజ్ మీద చెప్తా. ఓకే. గత 2 నెలల్లో మెగా ఫ్యామిలీ నుంచి వరుస సర్ప్రైజ్ వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయ్యి ట్రెండ్ సృష్టించింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది నుంచి చికిరి చికిరి సాంగ్ దుమ్ము రేపింది. ఇప్పుడు అదే కోవలో ఉత్సాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఫస్ట్ సింగిల్ ట్రెండ్ సెట్టర్ కావడం ఖాయమని, సాంగ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ మూవీకి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం మరో హైలైట్. పవన్ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్గా పవన్ కనిపించనుండగా, ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశి ఖన్నా నటిస్తున్నారు. పార్థిబన్ విలన్ రోల్ చేస్తుండగా కేఎస్ రవికుమార్, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, రామ్కి, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్కు ఉత్సాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో పవన్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్ సాధించింది. అందులోనూ పవన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఇప్పుడు కూడా అదే కాంబో, అదే రోల్ రిపీట్ అవుతుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతుంది. రీసెంట్గా మెగా అభిమానులకు వరుస ట్రీట్స్ అందుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి మీసాల పిల్ల సాంగ్ ట్రెండ్ సృష్టించింది. ఇక రామ్ చరణ్ పెద్ది నుంచి చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అలాగే దాదాపు 75 మిలియన్ వ్యూస్కు పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉత్సాద్ భగత్ సింగ్ వైపే ఉంది. పవన్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో అవైటెడ్ యాక్షన్ డ్రామా ఉత్సాద్ భగత్ సింగ్. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. స్టైలిష్గా వింటేజ్ పవన్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ ఫ్యాన్ దీనిపై మూవీ టీంను ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది. మెగాస్టార్ మీసాల పిల్ల సాంగ్ హిట్, రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ మనమే ఉత్సాద్ భగత్ సింగ్ అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్యాగ్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన చిత్ర నిర్మాణ సంస్థ ఆన్ ది జాబ్, ఎక్స్పెక్టేషన్స్ అలానే హైలో ఉంచండి అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వరుసగా మెగా హీరోల సినిమాల నుంచి పాటలు ట్రెండ్ అవుతున్నాయని, ఇక మూవీస్ కూడా రికార్డులు తిరగరావడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మూవీలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆయన చాలా ఓపెన్గా కూడా ఉంటారు. ఎవరైనా నోరు జారితే గట్టిగానే బదులిస్తారు. సినిమాల్లో ఆయన డైలాగులు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో వేసే ట్వీట్లు కూడా పంచ్లో ఉంటుంది. విజయదశమి నాడు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉత్సాద్ భగత్ సింగ్ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు విమర్శలు చేసిన వాళ్లకు తనదైన శైలిలో బదులిచ్చారు. ఉత్సాద్ భగత్ సింగ్ ఫ్యామిలీ, యూత్ అండ్ మాస్ ఎనర్జెటిక్ ఎంటర్టైనర్ అని హరీష్ శంకర్ తెలిపారు. నిజం చెప్పాలంటే ఉత్సాద్ భగత్ సింగ్ రీమేకా, స్ట్రైట్ సినిమానా అని చాలామందిలో సందేహం ఉంది. ఆ విషయాన్ని అడిగితే తనపై నమ్మకం ఉంచమని, అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్కు మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.